సంక్షేమ బోర్డు పునరుద్ధరణతో అని చెప్పారండి. ప్రకటన చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఏపీలో ఉన్న ఇసుక రీచ్లు అన్నింటిలో కూడా ప్రాతినిధ్యం కల్పించాలి. తర్వాత ఎక్కడైనా ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టేటప్పుడు ఆ లోకల్ మ్యాన్ పవర్ ను వాడుకుని డంప్ చేసుకోకుండా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని వేడుకుంటున్నామండి. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం సార్. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సమైక్య నాయకులకి, కార్యవర్గానికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ కార్మికుల పట్ల అత్యంత ప్రేమతో గత 5 ఏళ్లు ఊచకోత గురయ్యారో మీ యొక్క పథకాలన్నీ కూడా రద్దు చేస్తూ మేము 1214 జీవో ఇచ్చారు. మళ్ళీ దాన్ని రద్దు చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలను మళ్ళీ మీ అందరికీ అందుబాటులో తేవడం జరిగింది. అలాగే అదే కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న విజనరీతో మీ అందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ లో పాల్గొవాలి. మీ పిల్లలందరూ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలనుకున్నారు. ఆయన అవి మెరుగుపరుస్తూ మిమ్మల్ని విదేశాలకు కూడా పంపే ప్రయత్నం చేయమని చెప్పి సూచించడం జరిగింది. అదే విధంగా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ టెస్టులు అన్ని కూడా చేయించమని ఆయన ఆదేశించడం జరిగింది. మే 1న ఈ పథకాలు చేయమన్నారు. ఖచ్చితంగా చేస్తామని మీకు నాటిస్తూ